శ్రీకాకుళం జిల్లాలో ట్రైమెక్స్ పరిశ్రమ ఏర్పాటుపై మత్స్యకారులు మళ్లీ భగ్గుమంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో మెజార్టీ ప్రజలు పరిశ్రమను వ్యతిరేకించగా ప్రజాప్రతినిధులు మాత్రం అనుకూలంగా సంతకాలు చేశారు. ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ప్రతిపాదిత ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులు జరుపుతున్న సర్వేలు మత్స్యకారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి, వజీర్పు కొత్తూరు మండలాల పరిధిలోని ఇసుక ఆధారిత ఖనిజ పరిశ్రమ ఏర్పాటు కోసం ట్రైమెక్స్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు 790 కోట్లను వెచ్చించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం 4470 ఎకరాల్లో సముద్ర తీరాన్ని 30 ఏళ్ల పాటు కౌలుగా పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సంస్థ దరఖాస్తు మేరకు వజీర్పు కొత్తూరు మండలంలో కాలుష్య నియంత్రణ మండలి గత ఏడాది ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. పరిశ్రమ ఏర్పాటును తొలి నుంచి వ్యతిరేకిస్తోన్న స్థానికులు నిరసనగాళం వినిపించారు. ప్రజాప్రతినిధులు మాత్రం అభివృద్ధి పేరిట ట్రైమెక్స్ కు అనుకూలంగా లేఖలిచ్చారు. అయితే ప్రాజెక్టు ఏర్పాటుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఇటీవల కొందరు సముద్ర తీరంలో సర్వే చేపట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. పేదోళ్ళమని మాకు అడిగే వాళ్ళు ఎవరు లేరని, మాకు కాపాడేవాడు ఎవరు లేడనేసి మా పేదల మీద పడి దోచుకోవడానికి ఆ కంపెనీ మా మీద పంపిస్తున్నాం. మేము మత్స్యకారులకు పుట్టడము ఒక పాపం చేసామా? ఈ తీర ప్రాంతంలో పుట్టడం అది ఒక శాపమా? మా పిల్లల భవిష్యత్తు మాకు వద్దా? భావితరాల భవిష్యత్తు గురించి మాకు దయచేసి ఆ కంపెనీ వద్దు. ఇప్పుడే కాదు, 10 సంవత్సరాలకు వచ్చినా మేము ఊరుకోము, 50 సంవత్సరాలకు వచ్చినా మేము ఎదురుస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ ట్రైమెక్స్ కంపెనీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇడిచిపెట్టేది లేదు. గ్రామంలో మీటింగ్లు పెట్టించుకొని చర్చలు పెట్టించి వచ్చిన తరిమి మరీ కొట్టి పంపారు. తీరం వెంట 100 ఎకరాల్లో సరుగుడు, జీడి, తాడి, కొబ్బరి తోటలు ఉన్నాయి. ఇవి ఆదాయాన్ని అందించడంతో పాటు తీరానికి సహజ రక్షణ కల్పిస్తున్నాయి. ఇలాంటి తీరాన్ని ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే సముద్రాన్ని నమ్ముకున్న తమ పరిస్థితి ఏంటని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. 70% ఇవ్వమని ఇప్పుడు వరకు ఇంకా వ్యతిరేకమే ఉన్నాం కంపెనీకి. ఒక 20-30% డబ్బులు అమ్ముడిపోతున్నారు. అది కూడా మేము చెప్తున్నాం, డబ్బులు అమ్ముడిపోకండి, మన జీవితాలు నాశనం చేసుకోకండి, మన పచ్చని భూములు పాడు చేసుకోకండి, మన ఉన్న ప్రదేశం మనం ఎక్కడికి వెళ్ళకూడదు. ప్రజల చేత ఎన్నుకోబడ మత్స్యకార నాయకులు, ఎమ్మెల్యే అయితేనేమి, ఎంపీ అయితేనేమి, ఈ రోజు ఎందుకు ఆ గ్రామాల్లో మన పిల్లల లాంటి గ్రామాల్లో అలజడులు జరుగుతుంటే వాళ్ళు కష్టమేంటని తెలుసుకోవడానికి రావట్లేదండి. అసలు వాళ్ళు నిజంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులా, లేకపోతే కంపెనీలకు తొత్తులుగా మారే ప్రతినిధులని నన్ను ప్రశ్నిస్తాను. ఈ ప్రాజెక్టు అమలైతే సముద్ర తీర సహజ వాతావరణం, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.